హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ప్రిన్సెస్ వృంద'. మొక్కజొన్నలు ఇప్పుడు ఈ సీజన్‌లో ఫేమస్ కదా! మా నాన్న తీసుకొచ్చారు 5 మొక్కజొన్న పొత్తులు. సో, వాటన్నింటిని నిదానంగా ఒలిచాము. ఎందుకో తెలుసా? మొక్కజొన్న గారెలు చేసుకోవడానికి. సో, లేట్ ఎందుకు ఇంకా చేసేద్దాం. మొక్కజొన్న గారెల కోసం మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒలిచిన మొక్కజొన్నలన్నీ కూడా వేశాను. తర్వాత ఉల్లాకు ఉంటుంది కదా! ఇప్పుడు ఈ సీజన్‌లో ఫేమస్ కదా! ఉల్లాకు, పచ్చిమిర్చి, కొద్దిగా ఉల్లిగడ్డ, కొద్ది వెల్లుల్లి రెమ్మలు, కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్ ఇవన్నీ ఏసి మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఒకవేళ ముద్రిన మొక్కజొన్న పొత్తులైతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ యాడ్ చేయొద్దు. ఇలాగే మొక్కజొన్న పొత్తులన్నీ నీట్‌గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, కొత్తిమీర, మెంతాకు ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టాను నేను. ఏవైతే మనం మిక్స్ చేసుకున్నామో ఆ మొక్కజొన్న పిండిలో ఇవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ టేస్ట్‌కి తగ్గట్టు ఉందా లేదా ఈ స్టేజ్‌లోనే చూసేసుకొని, రుచి చూసుకొని సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ యాడ్ చేసుకోండి. దెన్ ఒక కడాయి పెట్టేసి దాంట్లో ఆయిల్ పోసేసి ఒకటి ఇలాంటిది ఉంటుంది కదా! సరాతం అంటారు దీన్ని తెలంగాణలో అయితే. ఈ సరాతం పైన కొద్దిగా వాటర్ అప్లై చేసి దానిపైన కొద్దిగా మొక్కజొన్న పిండి తీసుకొని ఇలా రౌండ్‌గా తిప్పుతూ మా అమ్మ ఏ విధంగా అయితే చేస్తుందో పిండిని అలా తిప్పి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్‌లో వేసేయడమే. ఇలా వేసేసాక కాసేపైతే మనం వేసిన మొక్కజొన్న గారెలు కొద్దిగా పైకి లేస్తాయి. నిదానంగా వాటిని ఇంకో సైడ్ తిప్పుకొని కాల్చుకోవాలి. ఇలాగా నిదానంగా కాల్చుకుంటే మొక్కజొన్న గారెలు రెడీ అయిపోతాయి. ఇలాగే పిండంతా గారెలుగా చేసాము. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఏస్తే మంచిగా ఫ్లఫీగా పొంగుతాయి మొక్కజొన్న గారెలు. చాలా టేస్టీగా ఉంటాయి. మొక్కజొన్న బజ్జీలు కూడా చేసుకోవచ్చు. ఇదే పిండితో గారెల ప్లేస్‌లో బజ్జీలు కూడా వేయొచ్చు చిన్నగా. అవి కూడా ఇంకా చాలా బాగుంటాయి. మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఈ సీజన్‌లో దొరుకుతాయి కదా! ఇంకెందుకు ఆలస్యం తీసుకొచ్చుకొని ఇదిగోండి ఇలా వేయించేసుకొని తినేసేయండి. మొక్కజొన్న గారెలు చేసుకొని తినండి. మాకు ఇన్ని గారెలయ్యాయి. అందరం కలిసి తిన్నాము. చాలా టేస్టీగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.